తినండి. నేను తింటే మాకు రాగలేసి వస్తాయి. ఎవరికి చూస్తారు మాకు? మీరు తినండి. ఎప్పుడు తయారు చేసి పెట్టారు? బాసిపోయి బాసి వాసన వచ్చేస్తుంది. మీరు తినాలి, మీరు తినేసి మీరు ఆరోగ్యంగా ఉండండి. మాకైతే వద్దు, మమ్మల్ని పిలవద్దు ఇంకోసారి. 9ంటికి వచ్చామని చెప్పి అన్నారు. ఇంట్లో ఊరుకుంటారా? ఇళ్ళలో పిల్లల్ని వదిలేసి, ఇంటికి వదిలేసి, పని వదిలేసి వచ్చాం ఈ ఫుడ్ కోసమా? మీరు తినండి, మీరు తినే ఆరోగ్యంగా ఉండండి. మాత్రం భలే ఎరగదీసావు అంటే నిజం చెప్పు. ఆ ఫుడ్ నీకు ఇచ్చింది కాదు కదా? నాకు తెలుసు నీకు ఇచ్చింది కాదని చెప్పేసాను. ఎవరో తినేసి చెట్టు కింద వదిలేసి వెళ్ళిపోతే మా పేటీఎం బ్యాచ్, అదే ఈ మహాతల్లులు, అటు నుంచి పోతా పోతా మనకి ఎంతసేపు కూడా ఏదైనా ఒక కార్యక్రమం జరిగింది అనుకోండి, అంటే కార్యక్రమం అని కాదు, రాష్ట్రానికి ఉపయోగపడేది, రాష్ట్రం అభివృద్ధి చెందే కార్యక్రమం ఏది జరిగినా సరే అక్కడికి కొంతమంది పేటీఎం బ్యాచ్ని పంపిస్తారండి. ఇలాగా వాళ్ళ ఎవరైనా తినేసి వదిలేసి వెళ్ళిపోతే వాటిని పట్టుకొని ఇదా మాకు ఇచ్చే ఫుడ్, నువ్వు తిని చూపించు లైవ్లో. ఇప్పుడు ఎవరో వచ్చి నువ్వు తింటుండగా నిన్ను అడిగారనుకో, నువ్వు చెప్పినా పర్వాలేదు, లేదు నువ్వు మా కళ్ళ ముందే ఆ వీడియోలో స్పష్టంగా కనబడుతుంది. చెట్టు కింద ఉన్న పులిహోరలో లేదంటే ఫుడ్డో నువ్వు చెట్టు కింద ఉన్నదాన్ని తీసుకొని పైకి చూపించి ఇదే మీరు ఇచ్చే ఫుడ్డు, పైగా ఇంటికాడ పిల్లల్ని వదిలేసి వచ్చావా ఏంటి నువ్వా? ఎంత ఉంటుంది మనకి? ఒక 50 వజ్జాయింపుగా మనం చూస్తే చెప్పొచ్చు, ఒక 45, 50. అంటే మహిళల వయసు గురించి మనం మాట్లాడకూడదు, తక్కువ లెక్కెత్తే ఒక 45, 50 ఉంటాయి. ఇంటికాడ వదిలేసి వచ్చి అంత చిన్నపిల్లలు ఎవడో ఉన్నాడంట నీకు? ఎవడో? మనిషి పుట్టిన తర్వాత కాస్త సిగ్గు ఉండాలండి మనకి. నువ్వు ఇంటికాడ పిల్లల్ని వదిలేసి వచ్చావా? ఎంత ఉంటాయి? ఓ 30 ఏళ్ళు ఉంటాయి ఒక్కొక్కడికనే ఉంటాయి. అడుక్కు తినే బతుకులు వద్దండి మనకి. ఎంతసేపు ముష్టి ఎవడో 10 రూపాయలు పడేస్తే వెళ్ళి విషప్రచారం చేయడమే. అక్కడికి వెళ్ళిపోయి చెట్టు కింద ఉన్న పొట్లాలు తీసుకొచ్చి పైకి చూపించేస్తుందండి కెమెరా ముందు. ఇదా మాకు ఇచ్చే ఫుడ్డు, ఇంకెప్పుడు మమ్మల్ని పిలవాకండి, ఇంటికాడ పిల్లల్ని వదిలేసి వచ్చేసాం. మనకు వయసు కిందకి 50 ఏళ్ళు వచ్చినాయి, మనకి 50. మన ముఖం చూస్తే చెప్పేసి వయసు ఎంత ఉంటుందో అని చెప్పేసి మనకి అది పడుసు పిల్లలా, ముదర పిల్లలా, ముసలి పిల్లలా మనం చెప్పలేమా? ఒక 50 ఉంటాయి ఇంచుమించు. ఇంటికాడ వదిలేసి వచ్చేంత చిన్నపిల్లలు ఎవడంట నీకు ఉండేది? ఏదైనా చేసే ముందు మంచి జరుగుతున్నప్పుడు మీరు సమర్థించకపోయినా పర్వాలా, సమర్థించొద్దు. మిమ్మల్ని ఎవడో కూడా సమర్థించండి, మాకు సపోర్టివ్గా మాట్లాడండి, మేము చేసే పనులు మెచ్చుకోండి అని చెప్పేసి ఎవడో అనట్లా ఇక్కడ. కానీ ఇలాగ డబ్బుకు కక్కుర్తిపడి ఇంటికాడ వంట, బట్టలు ఉతకడం లాంటి మొగుళ్ళకి అప్పచెప్పేసి మీరు రోడ్ల మీద పడిపోమాకండి. రోడ్ల మీద పడిపోయి ఎవడైనా సరే చెట్టు కింద వదిలేసినట్లు పైకి చూపించి ఇదా మాకు ఇచ్చే ఫుడ్డు, నువ్వు తినలేదుగా, తిన్నదాన్ని వచ్చి అడిగారు అనుకో. ఇప్పుడు నువ్వు ఉదాహరణకి అదే ఫుడ్ నువ్వు తింటున్నావు అనుకో, ఎవడన్నా వచ్చి నిన్ను అడిగాడు అనుకో, నువ్వు ఈ డైలాగులు కొట్టినా పర్వాలా, నువ్వు చెట్టు కింద ఏరేసి కెమెరా ముందుకు వచ్చి మమ్మల్ని ఎప్పుడు పిల్లమాకండి, ఇంటికాడ పిల్లలు వదిలేసి వచ్చాం. ఇటు 50 ఏళ్ళ వయసులో నీకేం పిల్లలు? నాకు అర్థం కావట్లా. ఎన్నేళ్ళు ఉంటాయి? 3 ఏళ్ళా? 2 ఏళ్ళా? చెప్పుదానికి సిగ్గు ఉండాలమ్మా. మీ గురించి మాట్లాడితే మాకు సిగ్గేస్తుంది, పైగా మహిళవి. ఇంటికాడ పిల్లల్ని వదిలేసి వచ్చేసింది, పిల్లల్ని వదిలేసి వచ్చేసింది. మనం రేపో మా పుట్టుకు మనం ఉంటాయి కనుక మళ్ళీ ఇంటికాడ పిల్లల్ని వచ్చేస్తావా? నీ గురించి మాట మాకు సిగ్గేస్తుందా? పైగా ఒక మహిళ అయిపోయావా? మనం వెళ్ళంగా ఎలాగా? మన నాయకుడు, మన కార్యకర్తలు, మన నాయకులు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ మనం వెళ్ళంగా. రాష్ట్రం అభివృద్ధి చెందకూడదండి. వీళ్ళ టార్గెట్ ఏంటంటే రాష్ట్రం ఏ మూలనా కూడా, ఎక్కడా కూడా కూసింత అయినా సరే అభివృద్ధి చెందకూడదు. ఒకవేళ రాష్ట్రం నిజంగా అభివృద్ధి చెందింది అనుకోండి, ప్రతి ఒక్కడికి ఉపాధి దొరికి, ఉద్యోగ అవకాశాలు కలిగి, ఎవడు ఉద్యోగాలు చేసుకుంటాడు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి చెప్పే సొల్లుకోరు ఎవడు ఏంటో. ఇలాంటి పెయిడ్ ఆర్టిస్టులు బతుకు బస్ స్టాండే, ఎవడో రూపాయి ఎవడో. అందుకని చెప్పేసి వీళ్ళ తాపత్రయం ఏంటంటే అమరావతిని నిర్మించకూడదు, ఎక్కడ బిల్డింగ్లు కట్టకూడదు, ఎప్పుడు రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో అయినా సరే పరిశ్రమలు రాకూడదు. వస్తే మరి వీళ్ళకి ఉపాధి ఉంటుంది కదండి. ఒకవేళ సడన్గా ఒక పెద్ద పరిశ్రమ ఒకటి వచ్చేసి సడన్గా ఆ ప్రాంతంలోని ఒక 1000 మందికో లేదంటే ఒక 10,000 మందికో ఉపాధి దొరికేసింది అనుకోండి, మన జగన్మోహన్ రెడ్డి పప్పులు అక్కడ ఉడకో. ఎందుకు? జనానికి తెలుసు కదా మనకు ఉపాధి ఎవరు కల్పించారని చెప్పేసి, జనానికి తెలుసు కదా. అప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎవడు ఓటేయడు.
ఓటు అయిపోతే మన బాబు ఇంట్లో తప్పటికప్పుడు పడుకోవడమే. అందుకు ఇలాంటి ఆంటీలు అనకూడదేమోలే, అనొచ్చులే, తప్పే ఉంది. ఆంటీ భూతేం కాదుగా. ఈ ఆంటీలు అందరినీ తీసుకొచ్చి చక్కగా పర్ఫార్మెన్స్. పిల్లలు మామూలు పిల్లలు కాదు, ఇంటికాడ పిల్లల్ని వదిలేసి వచ్చిందంట ఆంటీ. పిల్లల్ని వదిలేసి వచ్చావా చెప్తా, సిగ్గు అనిపించట్లా. చేసే పని ఎలాగా ఫేకే, కంటి చూసి తెలిసిపోతుంది. నువ్వు చేసింది ఎలాగా తప్పు ఫేక్ అని చెప్పేసి అని మాకు చూస్తే తెలిసిపోతుందండి. ఆ చెట్టు కింద ఉన్న పొట్లాన్ని తీసుకొచ్చి ఆ డబ్బాని తీసుకొని పైకి చూపిస్తావా? తిని చెప్పాలా, నోట్లో పెట్టుకొని అప్పుడు చెప్పాలి. జనరల్గా ఏదైనా సరే మనం ఏ ఫుడ్ అయినా సరే మనం చేయి పెట్టి వదిలేస్తే ఒక అరగంటకో గంటకో లేదంటే 2 గంటలకో కాస్త సలవాసన కానీ కాస్త స్మెల్ వస్తుంది, కామన్ అది. ఏదైనా సరే మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా వండుకున్నా సరే మనకు కలిపేసి వదిలేసినా సరే 1 గంట తర్వాత బాగోదు. ఎంతో కొంత నీరు వచ్చినట్టు, ఎంతో కొంత సలవాసన వచ్చినట్టు ఏదో ఒకటి జరుగుతుంది కదా, జరగకుండా ఉండదుగా. నీకు పెట్టలా, ఎందుకు ఊరికే అనవసరంగా బలైపోతావు? నీ పిల్లల్ని చూపించి ఇంటికెళ్ళి, ఇంటికాడ పిల్లల్ని వదిలేసి వచ్చానని చెప్పేసి అన్నావు కదా, వెళ్ళి నీ పిల్లల్ని చూపించోసారి. ఎంతంత పిల్లలు ఉన్నారు మేము కూడా చూస్తాం. చిన్న చిన్న పిల్లలా, లేదంటే మీ పిల్లలకు కూడా ఇంకా పిల్లలు ఉన్నారా? పిల్లలు ఉన్నారట. పిల్లలు వదిలేసి వచ్చాను. నేను రమ్మన్నాడు ఎవడైనా కానీ. ఎవరమ్మా నేను కాకేసింది? నాకు అర్థం కావట్లా. నువ్వేనా భూములు ఇచ్చావా అక్కడ? నీకెవడైనా ఆహ్వానం పంపాడా? లేదా నీకు ఎవరైనా డబ్బు ఇచ్చి తీసుకొచ్చాడా? లేదా నేను రమ్మని చెప్పేసి ఎవరైనా బొట్టెట్టి పిడిచాడా? లేదుగా. మీ అంతటి మీరు ఒక ప్లాన్ రచించుకొని, ఒక ప్లాన్ వేసుకొని, ఒక కెమెరా పట్టుకొని ఎవడో చెట్టుకని తినేసి వదిలేసి వెళ్ళిపోయిన పొట్లాలను మన చేతితో తీసుకొని ఇదా మాకు ఇచ్చే ఫుడ్డు నువ్వు తిని చెప్పాలా. ఇదిగో నేను తింటున్నానని చెప్పేసి లైవ్లో తిని చెప్పాలా. చేతికి ఒక అన్నం మెతుకు అంటుకోలేదండి. చేతికి అన్నం మెతుకు ఒక్క మెతుకు అంటుకోవాలా. ఒక్క మెతుకు తిన్నట్టు లేదు. తినే వ్యక్తులు ఎలా మాట్లాడతారో, తినకుండా వ్యక్తులు ఎలా మాట్లాడతారో మాకు తెలియదు. ఆ తినే వ్యక్తిని వెళ్ళి అడిగితే వాడు చెప్తాడు వాస్తవం ఏంటనేది. అంతకాడికి ఎందుకు మన బతుకు? ఏదైనా తాగి సెత్తే కాదా, ఓ పూటతో పోద్ది, రాష్ట్రాన్ని పట్టిన పేడ వదిలిపోద్ది అనుకుంటాం. అనకూడదు అలాగా, తప్పు. అంటే నేను ఉద్దేశం అట్లా. ఈ బతికే కంటే, అంటే నీకు ఉదాహరణ చెప్తున్నా, ఈ బతికే కంటే ఎందులో అన్న దూకి చచ్చిపోతే ఆ రోజుతో పేడ వదిలిపోద్ది అంటున్నా. రాష్ట్రానికి ఏదో మంచి జరుగుతుంది, ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నారు సొమ్మ అని చెప్పేసి అని దాని మీద కూడా ఏడుపులు ఏడమాకండి. మన ఒంటికి మంచిది కాదు, మనకు మంచిది కాదు, మన వెనకాల కుటుంబ సభ్యులకు మంచిది కాదు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అండి. 5 ఏళ్ళు మనం పీకింది ఏమి లేదండి ఇక్కడ. మళ్ళీ వచ్చి మీరు విష ప్రచారం చేయడానికి కాస్త ఓపిక చాలు. ఇంకా ఎవడో కూడా ఆ సభలకు వెళ్ళి వాళ్ళు అన్నం కోసం వెళ్తారా? మరి అంతగది లేకుండా ఉంటారు జనం. అలా పిలిచేరు కాబట్టి వచ్చిన జనాలకి అన్ని సదుపాయాలు చూడాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి కనీస సౌకర్యాలు టిఫిన్ కానీ భోజనం కానీ ఖచ్చితంగా పెట్టాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి ఇస్తారు. తినే వ్యక్తులు ఇదిగో నేను తింటున్నాను, నాకు ఇది నచ్చలేదు, ఇది ఎప్పుడు ఫుడ్ అని చెప్పేసి అని అడిగితే అదొక పద్ధతి. నువ్వు తినదానివి కాదు, చెట్టు కింద ఏరుకొచ్చి మాట్లాడుతున్నా చూసావు, నాకు అక్కడ మండింది. లేదంటే నీ గురించి 8 నిమిషాలు మాట్లాడడానికి టైం బొక్క. నాకు అర్థమైందా? పిల్లల్ని వదిలేదు, నాకు మైండ్ టోటల్ పోయింది అంతే. ఇంటికాడ పిల్లల్ని వదిలేసి వచ్చేమండి. 50 ఏళ్ళ వయసులో నీకెవడున్నాడండి పిల్లలు? నాకు అర్థం కావట్లా. ఒకవేళ ఉన్నా సరే వాళ్ళకు కూడా పిల్లలు ఉండి వాళ్ళకు కూడా ఒక 10 ఏళ్ళ పైనే ఉంటాయి. నీ పిల్లలకు కూడా ఒక 10 ఏళ్ళ పైన ఉంటాయండి. వాళ్ళ పిల్లలకి మనం మామం కదా, మనం మామలా ఉండాలి. ఇంక నీకెక్కడి నుంచి వస్తారు పిల్లలు? నాకు అర్థం కావట్లా. ఇలా అడిగితేనేమో మళ్ళీ డబల్ మీనింగ్ అయిపోద్ది, మళ్ళీ తప్పుగా వెళ్ళిపోద్ది, మళ్ళీ ఇంకొక రకంగా చిత్రీకరించేస్తారు. దయచేసి ఈ పకోడీ మాటలు మానేయండి ఆంటీ గారు, దయచేసి ప్లీజ్ అండి, మా రిక్వెస్ట్ అండి. మీరు ఇంకొక రకంగా ఎన్ని రకాలుగా ఫీల్ అయ్యి ఇంకోటి ఏదన్నా మా మమ్మల్ని ఎలా అంటున్నారని చెప్పేసి అనుకున్నా కానీ ఏం పర్వాలేదు. కానీ మీరు ఎవరిని ఎన్ని రకాలుగా విమర్శించుకున్నా మేము పెద్ద పట్టించుకోం. కానీ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే ఇలాంటి విష ప్రచారాలు చేస్తుంటే నిజంగా కడుపు కాలిపోతాయి. ఇవాళ చాలామంది చదువుకున్న యువత సకానికి పైగా 100లో 60% మంది రాష్ట్రం విడిచి వెళ్ళిపోవడానికి కారణం మీలాంటి దరిద్రులే. ఒక పరిశ్రమ రానవరు, ఒకవేళ పరిశ్రమ ఏదైనా వస్తే ఆ పరిశ్రమకి ఎందుకు అన్ని ఎకరాలు ఇచ్చారు? 1 రూపాయికి ఎందుకు ఇచ్చారు? 1000 రూపాయలకి ఎందుకు ఇచ్చారు? అబ్బాబ్బే కుదరదు. ఆ పొలం ఏకంగా 1000 కోట్లు 100 కోట్లు మాకు ఇచ్చాండే, మాకు అప్పు కోసం ఎక్కడ తాకట్టెట్టేస్తాం.
విశాఖపట్నంలో భూములు కొన్ని వందల ఎకరాల భూముల్ని జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు పంచడానికి కేవలం రిజిస్టర్ ఆఫీస్తో సహా తాకట్టెట్టేసాడండి. ఒక్క ఎదవ మాట్లాడాలా ఎందుకులా తాకట్టెట్టేవు దాన్ని అని చెప్పేసి ఒక్క ఎదవ మాట్లాడాలా. ఒక పరిశ్రమకి భూమి కేటాయిస్తే 12,000 మందికి ఉపాధి కలుగుద్దని చెప్పేసి బహిరంగంగా చెబుతుంటే, ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంటే దానికి బోకేదవులందరికీ నొప్పి వచ్చేసిందా? ఆడి కార్యాలయాలు కట్టుకోవడానికి 43 ఎకరాలు 26 జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 43 ఎకరాలు ఎకరానికి 1000 రూపాయలు చెప్పిన 33 సంవత్సరాలు లీజుకి తీసేసుకుంటే ఒక్క ఎదవ మాటలలో ఎదవలకు నొప్పి వచ్చింది. ఏం బతుకులరా బాబు.